నమస్కారం. నా పేరు వైశ్యామ్, తహసీల్దార్ ధూల్మెట్ట. ఇసుక ఆక్రమణ రవాణా విషయం మా దృష్టిలో వచ్చింది. కానీ మేము మా మండలం నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు మరియు ప్రైవేట్ ఇండ్లకు, సీసీ రోడ్లకు కానీ, గుడులకు కానీ ఎవరైతే ఆన్లైన్‌లో అప్లై చేసుకున్నారో వాటికి మాత్రమే మనము తహసీల్దార్ లెవెల్‌లో అప్రూవ్ ఇస్తే అది జీపీఓ గారి లాగిన్‌లో వెళ్తుంది. ఆ స్కానింగ్ ద్వారా ఒక్కొక్క ట్రాక్టరు స్కాన్ చేసినాక మనం ఇసుక రవాణా చేయాలి. కానీ కొంతమంది ట్రాక్టర్లు ఓనర్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ట్రిప్‌కి తీసుకొని 2 ట్రిప్పులు పోతుందని చెప్పి మాకు దృష్టిలో వచ్చింది. అక్కడక్కడ డంపులు కూడా వేసిందని తెలిసింది. కానీ మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండ్ జీపీఓల ద్వారా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాము. ఒకవేళ అక్రమ రవాణా డంపులు దొరికితే వారిపైన కఠినపరమైన శిక్ష ఉంటుంది. మళ్ళీ ఆ డంపులు కూడా వేలం ద్వారా వేసి ప్రభుత్వానికి ఖజానాకు జమ చేస్తామని తెలుపుతున్నాము. ఇంకా ఒకవేళ ఒక్కో ట్రిప్ తీసుకొని 2 ట్రిప్పులు అట్లాంటివి కొడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తామని ఈ మండల తహసీల్దార్ తరఫున చెప్తున్నాం. తహసీల్దార్గా నేను జనగామ టీవీకి చెప్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి తీసుకున్నారో వాళ్ళు పోసినాక ఇంకా ఎక్స్ట్రా ట్రిప్పులను అక్రమంగా సిద్దిపేటకు, చెరియాలకు, అక్కడ ప్రాంతాలకు ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నట్టు మాకు తెలుస్తుంది ఈ ట్రాక్టర్ ఓనర్లు. ఒకవేళ అలాంటివి తెలిస్తే మా మండల పరిధి దాటంగానే అవి పట్టుకొని వాటి మీద క్రిమినల్ కేసు వేసి వాటి మీద కఠినపరమైన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలుపుతున్నాం.